అట్లే వీటి మీద ఎల్ఆర్ఎస్లు కట్టామండి, సేల్ డీళ్ళు ఉన్నాయి, ఎల్ఆర్ఎస్లు ఉన్నాయి. అయినా కూడా నా భూమి అని వస్తారు. ఒక ఎల్ఆర్ఎస్ అప్రూవల్ చేయడానికి మున్సిపాలిటీ, ఇరిగేషన్, రెవెన్యూ ముగ్గురు డాక్యుమెంట్ అప్రూవల్ ఇస్తే ఎల్ఆర్ఎస్ వస్తుంది. అయినా కూడా ఇలా ఉత్తనే వచ్చి మా భూమి అని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్న ఈ ఉగ్గం బుచ్చాల మీద చర్యలు తీసుకోవాలని సామూహిక అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నామండి. మాకు అందరూ న్యాయం చేయగలని ప్రార్థన. సూర్యాపేట జిల్లా గాంధీనగర్లో భూమి నాది అంటూ నాదని ఈరోజు మనం విజువల్స్ చూస్తున్నాము. ఒక పక్క భూమి కొన్నవారు, మరో పక్క భూమి నాదని వచ్చేవాళ్ళు ఇక్కడ మాత్రం బాయి దిగుతున్నారు. అసలు భూమి కొన్న వాళ్ళు మన దగ్గర ఉన్నారు, వాళ్ళు క్యూనిస్లో ఆశించడం జరిగింది. అసలు విషయం మేము తెలుస్తున్నాం. చెప్పండి, ఎందుకు మీరు క్యూనిస్లో ఆశించారు? అసలు గల కారణం ఏంది సార్? ఈ భూమి ఏదైతే ఉందో సర్వే నెంబర్ 409, 410 ఈ సర్వే నెంబర్, ఇది మొత్తం 10 ఎకరాల బిట్ అండి. ఈ 10 ఎకరాల బిట్టు ముందుగా కందాల శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి 30 సంవత్సరాలు వ్యవసాయం చేశారండి. 30 సంవత్సరాలు వ్యవసాయం చేసిన తర్వాత వాళ్ళు అబ్రాడ్ పోతూ వారు పాటి నరసింహారెడ్డి, యాస రంగారెడ్డి, వారాల శ్రీనివాసు అనే వ్యక్తులకు ఈ భూమిని అమ్మడం జరిగిందండి. వాళ్ళు దీన్ని 2011 సంవత్సరంలో వెంచర్ చేసి అమ్మడం, ఈ 200 ప్లాట్లు వెంచర్లు చేసినారు. ఆ 200 ప్లాట్లు అమ్మినారు. ఆ ప్లాట్లు కొన్న వాళ్ళు కూడా ఒకరి తర్వాత వాళ్ళ అవసరాల, కుటుంబ అవసరాల నిమిత్తం ఒకరి నుంచి ఒకరు బదిలీ జరగడం జరిగిందండి. ఇప్పుడు ఈ వెంచర్ చేసినప్పుడు కూడా ఈ ఎవరైతే నాది అని వస్తున్న వ్యక్తి ఉగ్గం బుచ్చాములు గారు ఎవరైతే ఉన్నారో, ఆ వెంచర్ చేసినప్పుడు కూడా వారు ఆ పార్టీ దావత్ ఇస్తారు కదా, వెంచర్ డెవలప్ కావడం కోసం అని ఇచ్చే పార్టీలో కూడా వారు కూడా పార్టిసిపేట్ చేసి, వారు కూడా మంచిగా తాగి, వారు కూడా వాళ్ళ చుట్టాలకి 2-3 ప్లాట్లు ఇప్పించుకొని చేసినారండి. 2011లో వెంచర్ చేసినప్పుడు ఏ సమస్యలు లేవండి. 2018లో పట్టా పాస్బుక్ సృష్టించి ఇప్పుడు ఈ భూమి నాదని వస్తున్నాడు. దీంట్లో ఆల్రెడీ సివిల్ కేసులు పెండింగ్ ఉన్నాయి. అట్టి కేసులు కోర్టులో నడుస్తూ ఉన్నాయి. అట్టి కేసులు నడుస్తున్న క్రమంలోనే మంది మార్బలం వేసుకొని వచ్చి అధికారులను ఒత్తిడి చేసి ఇవాళ సర్వే చేయాలని భూమి మీదకి వస్తుండు. ఆయన భూమి ఎక్కడ ఉందండి? 411 సర్వే నెంబర్లో ఉంది. 411 సర్వే నెంబర్ పోకుండా 409, 410 సర్వే నెంబర్ మీదకి వచ్చి ఈ భూమి నాది అని క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు. అసలు ఆయన భూమికి హద్దులు ఉంటాయి. ఆయన ఎవరి దగ్గర కొన్నాడు? కొన్న వాళ్ళు డెలివరీ ఆఫ్ పొజిషన్ ఇచ్చిర్రా? ఇవాళ వరకు భూమి మీద ఉన్నాడా? కందాల శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళు 30 సంవత్సరాలు వ్యవసాయం చేసిర్రు. ఆ తర్వాత మా కమ్మిన వాళ్ళు 2010, 2011 సంవత్సరాలు వెంచర్ చేసిర్రు. 2011 నుంచి ఈ భూమి చేతులు మారుతామని కొనుక్కున్న వాళ్ళు భూమి మీద ఉంటున్నారు. అంటే 45 సంవత్సరాల నుంచి అసలు ఉగ్గం బుచ్చాములకు ఎటువంటి హక్కులు కానీ, ఆరాటం కానీ, కబ్జా కానీ ఏవీ లేవండి. ఈయన చేసిన దొంగ పాస్బుక్ని అప్పుడు ఉన్న తహసీల్దార్ గారు గుర్తించి దాన్ని క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. హైకోర్టులో ఇటు దాని మీద వెంచర్ ఉందని చెప్పేసి ఈ వెంచర్ 200 మంది చేస్తారు, ఆ వెంచర్ని ప్లాట్లు చేసిన దాన్ని ఇప్పుడు మేము ఏం సర్వే చేయలేమని చెప్పేసి వారు హైకోర్టు కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. అట్టి దాన్ని కూడా ఉంచుకొని కూడా ఇవాళ అధికారులను ఇబ్బంది పెట్టి కొంతమంది ప్రోద్బలంతో ఇప్పుడు మా భూములు ఇందులో అండి బుడిగ జంగాలు ఉన్నారు, కూలి పనులు చేసుకునేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆడపిల్లలకు పసుపు కింద ఇవ్వడం కోసం కొనుక్కున్న భూముల్ని ఉద్దేశపూర్వకంగా కబ్జా పెడితే ఇవాళ భూముల రేట్లు పెరిగినాయి. ఆ రేట్ల ఆధారంగా కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు అని తన యొక్క స్వలాభం కోసం ఇంతమందిని ఇబ్బంది పెట్టి, ఇంతమందిని బాధ పెట్టి ప్రతిసారి మేము రాళ్ళు బాతుకోవడం, ఆయన వచ్చి డోజర్ పెట్టి కొట్టి డోజర్ తోటి రాళ్ళు కొట్టేయడం, భూమిని దున్నడం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. మమ్మల్ని ప్రాథమికంగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇట్టి దాని మీద గౌరవ కలెక్టర్ గారు, సూర్యాపేట కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, సూర్యాపేట ఎస్పీ గారు, అట్లనే ఈ ప్రాంత మినిస్టర్ గారు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ఇంతమంది బాధ్యతలకు న్యాయం చేయాల్సిందిగా మీ అందరినీ వేడుకుంటున్నామండి. మీరు ఆ రోజు ఎట్లా గవర్నమెంట్ ఎట్లా ఖరీదు చేశారు, ఇప్పుడు ఎట్లా ఉంది? ఆ రోజు మాకు 1000-1500 చొప్పున పడ్డాయండి. ఆయాల నుంచి ఏళ్ళ వరకు మేమే భూమి మీదనో 15 సంవత్సరాల నుంచి ఎవరూ లేరు. మన ఉగ్గం బుచ్చాములకు అసలు ఆయన నేనేమంటున్నాను సార్, అసలు ఎవరి దగ్గర కొన్నారు? కొన్న వాళ్ళని డెలివరీ ఆఫ్ పొజిషన్ ఇచ్చిర్రా? ఎక్కడ ఇచ్చిర్రు? సూర్యాపేటలో 10 రూపాయలు పోయినాయి అంటే ఎక్కడ పోయినాయని దొలాడుకోవాలి కదా. ఇక్కడ పోయినాయి అని చెప్పి ఇక్కడనే దొలాడితే ఎట్లా దొరుకుతాయండి? ఇక సూర్యాపేటలో ఎవరికి భూములు ఉండవా? ఇదే విషయాన్ని ఎవరైతే భూమి పక్కన ఉన్నటువంటి ఒక యజమాని ఉన్నారు వారి మాట తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీరు భూమి పక్కనే ఉన్నారని చెప్తున్నారు. అసలు ఈ నిలబడ్డ ప్లాట్ ఏదైతే ఉందో ఉగ్గం బుచ్చిరాముడికి కానీ సంబంధం ఉందా? ఉగ్గం బుచ్చిరాముడు ఈ రోజు ఈ ప్లాట్ నాది అంటారు, దాన్ని ఏమేమి చూస్తున్నారు మీరు? మేము మాధవరెడ్డి సార్ ఉన్నప్పుడు ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఈ ఉగ్గం బుచ్చిరాములకు మాధవరెడ్డి సార్కు కొద్దిగా కలెక్షన్ ఉంది సార్. ఆయన ఆయమంతా తీసుకున్నాడు. ఈయన తీసుకున్నాక నేను మా మాధవరెడ్డి సార్ పంచాయతీ పెట్టుకున్నాం.
పంచాయతీ పెట్టుకుంటే మాధవరెడ్డి సార్ కాడికి ఈయన పోయి మాధవరెడ్డి సారు పోయి ఉగ్గంబుచ్చిరాములు సర్పంచ్ కాడ ఫిరాదైండు, నన్ను పిలిపించిండు. నన్ను పిలిపిస్తే నేను మరి వాళ్ళ గట్టుందయ్యా నాది ఇదంతా కాదండి, ఈ అసలు ముఖ్యంగా వరుసొస్తుంది. ఇప్పుడు ఏదైతే భూమి ఏదైతే ఉందో ఈ భూమికి ఉత్సవం సంబంధం ఉందా ఏమన్నా? ఆయన దొంగపాట చేయించుకొని అందరినీ నలుగురిని తాపించుకొని తినిపించుకొని దౌర్జన్యంగా ఉరికొచ్చుడు తప్ప ఈ భూమి మీదకి రాలేదు, దున్నలేదు, చెయ్యలేదు. నా మీద కూడా కేసు పెట్టిండు, నేను కూడా దున్నుకున్నానని. అసలు కథ అది. ఇప్పుడు ఎవరైతే వ్యవసాయం పక్కన ఉన్నటువంటి రైతు కావచ్చు, లేకపోతే బాధితులు వాళ్ళంతా అనేది ఏంటంటే బుచ్చిరాములు గారికి ఇక్కడ ఏమి సంబంధం లేదు, కావాలని అతను అధికార పార్టీని అడ్డం పెట్టుకొని మొత్తం చేస్తున్నారు. ఇది కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కాజాలని చూస్తున్నారు. ఇదంతా కూడా కోర్టులో పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉన్నా కూడా సర్వే చేపిద్దామని వాళ్ళ గ్రామంలో ఉన్న కొంతమంది చిన్న పెద్దమందిని తీసుకొని దౌర్జన్యం చేస్తున్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి. ఎందుకంటే మేము ఆ రోజు రూపాయి కలుసుకొని మేము ప్లాట్ కొనుక్కున్నాము. ప్లాట్లు వెంచర్ చేసే రోజు కూడా బుచ్చిరాములు గారు ఇక్కడే ఈ స్థలంలో ఉన్నారు. అతను కూడా ప్లాట్లు కొంతమందికి విక్రయించడం జరిగింది. అయినా కూడా ఈరోజు వచ్చి పట్టా చేసి దొంగ పట్టా చేయించుకోవడం జరిగింది. ఆ దొంగ పట్టా కూడా ఎంఆర్ఓ గారు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అయినా కూడా ఈరోజు వచ్చి కూడా మళ్ళీ ఈ భూమి నాది అంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా మాకు జిల్లా మంత్రి ఉత్తమ్ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు న్యాయం చేయాలి, లేకపోతే మాత్రం మేము చాలా ఇబ్బందులు పడతామని వాళ్ళు తెగేసి చెప్తున్నారు. ఊళ్ళో ఇది చేసుకోగా ఇంకా చేరే కొన్ని కూడా చేసుకుంటాం ఇచ్చిన దొంగ పట్టాలు.